నమస్కారం. నా పేరు షేర్ కృష్ణారెడ్డి, పూసలపాడు తపస్సులో రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. అందరూ ఏమనుకుంటారంటే సంఘం అంటే ఏదైనా ఒక కార్యక్రమం ఉంటుంది, వాళ్ళకి ఇంత చందా ఇస్తే నా పని అయిపోతుంది కదా అని అనుకుంటారు. మరి డబ్బు ఇస్తే సరిపోతుందా, సమయం ఇస్తే సరిపోతుందా, మమ్మల్ని ఉద్దేశించి తెలియజేయలేదు. చాలా మంచి ప్రశ్న అండి. ఒక సంస్థ నడవాలన్నట్టయితే 4 విషయాలు కావాలి. ఒకటి తను అంటే టైం ఇచ్చి పనిచేసేటటువంటి కార్యకర్తలు, సమయం ఇవ్వగలగాలి, తిరగగలగాలి, మనుషుల్ని కలవగలగాలి, మనుషుల్ని కలుపుకోగలగాలి. అది సమయం, అది తను. దాని తర్వాత మనస్సు అంటే మన ఆలోచనల్లో మన యొక్క లక్ష్యము ఆదర్శము ఉండడం చాలా అవసరం. మన మనస్సులో మన ఆదర్శం లేకపోతే మన శరీరం కేవలం యంత్రంలాగా పనిచేస్తుంది, కానీ హృదయం ఉన్నటువంటి వస్తువులాగా పనిచేస్తుంది. కాబట్టి తను మనము ఈ రెండింటి తరువాత 3వది ధనం. ఏ సంస్థ పనిచేయాలన్నా ధనము అవసరం, కాబట్టి ధనము ఇవ్వాలి. నిజానికి ఒకే వ్యక్తి ఇవన్నీ ఇవ్వాలి. తనువు ఇవ్వాలి అంటే సమయం ఇవ్వాలి, మనస్సు ఇవ్వాలి అంటే తన ఆలోచనలు, తన బుద్ధిశక్తి ఇవ్వాలి, ధనము ఇవ్వాలి, దాంతోపాటు జీవనము ఇవ్వాలి. ఈ 4 ఎవరైతే ఇవ్వగలరో, జీవనం ఇవ్వడం అంటే లైఫ్ లాంగ్ ఈ పనిని చేయగలిగి ఇందాక మనం చెప్పుకున్నటువంటి 9వ ఎక్కలాగా స్థిరమైనటువంటి చిత్తంతో జీవితం అంతా పనిచేయదు. కాబట్టి ఈ 4 అవసరము. ఈ 4లో కొందరు మేము ధనం ఇచ్చేసి దూరం నుంచి దండం పెట్టుకుంటామండి అనుకునే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా కొందరు మేము ఐడియాస్ ఇస్తాము, ఆలోచన చేస్తాము, ప్లానింగ్ చేస్తామనే వాళ్ళు ఉంటారు. కొందరు లేదు మేము సమయం ఇస్తాము, లెగ్ వర్క్ చేస్తాము, తిరుగుతామనే వాళ్ళు ఉంటారు. ఈ 3 రకాలుగా చేసేవాళ్ళు ఎవరెవరు ఏదేది ఇవ్వగలరో అది మనము తీసుకోవడము మంచిది. కానీ ఆదర్శ స్థితి ఏంటంటే తను, మన, ధన, జీవనము ఈ 4 ఇవ్వగలిగినటువంటి ఒకే వ్యక్తి ఈ 4 ఇవ్వగలగడం. ధనం అంటే తన యావదాస్తిని ఇవ్వమని కాదు, కానీ సంస్థ కోసము ఎంతో కొంత సంవత్సరానికి కొంత డబ్బు కేటాయించడము, కొన్ని పర్యటనలకి తన ఖర్చు పెట్టుకోవడము, లేకపోతే ఏదైనా కార్యక్రమం అవుతుంది భోజనం ఏర్పాట్లు చేయడము. సో ఇది ధనము. అయితే దీనిలో డబ్బే పెట్టాలని అవసరం లేదు. ఉదాహరణకి 150 మంది ఉన్నారు, ఈ 150 మందిని 150 ఇళ్లలో భోజనం ఏర్పాటు చేశామనుకోండి ఉదాహరణకి, అది కూడా ధనం కిందకే వస్తుంది. అయితే 150 ఇళ్లలో ముందు మాట్లాడటము, అందులో ఒక 25-35 మంది మాకు కుదరదనే వాళ్ళు ఉంటారు, కాబట్టి 175 మందితో మాట్లాడటము. ఆ 175 మందితో మాట్లాడిన తర్వాత వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్లేందుకు సైకిళ్లను, కార్లను, మోటార్ సైకిళ్లను, ఆటోలను అరేంజ్ చేయడము. దీనిలో డబ్బు ఖర్చు కాకుండా ఉచితంగా తీసుకెళ్లే వాళ్ళు ఎవరున్నారు, కార్లు ఎవరికి ఉన్నాయి, మోటార్ సైకిల్ ఎవరికి ఉన్నాయి ప్లాన్ చేయడము. ఇదంతా కూడాను మనస్సు, బుద్ధికి సంబంధించినటువంటి పని. డబ్బు ఖర్చుని తగ్గించి మనము చేయవచ్చు. ధనము అవసరం, కానీ ధనము అవసరాన్ని తగ్గించవచ్చు. మన దానిలో తను, మన ధనంలో ధనము 3rd పొజిషన్లో ఉంది. సమయం ఇవ్వగలగడం నెంబర్ 1 పొజిషన్లో ఉంది. సమయంతో పాటు వ్యూహరచన, ఆలోచన, పకడ్బందీగా పథకము, ప్రణాళిక, ఆర్గనైజింగ్ ఇది ముఖ్యమైనది. దాని తరువాత ధనము మనం 3వ పొజిషన్లో మనం ధనాన్ని పెట్టాము. అందుకని ఆదర్శ కార్యకర్త విషయంలో ఒక 4-point ఫార్ములా ఉంది. 4-point ఫార్ములా చాలా వినడానికి చాలా సుఖంగా ఉంటుంది, చేయడానికి కూడా చాలా సుఖంగా ఉంటుంది. అదేంటంటే పైర్ మే చక్కర్ అంటే కాళ్ళకి చక్రాలు ఉన్నట్టుగా పనిచేయాలి, తిరగాలి, మనుషుల్ని కలవాలి, విషయాలు తెలియజేయాలి, వాళ్ళతో డిస్కస్ చేయాలి, మనకి వ్యతిరేకులైతే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళని మనం గెలవడం. ఇదంతా పైర్ మే చక్కర్, కాళ్ళకి చక్రాలు ఉన్నట్టుగా పనిచేయాలి. రెండవది పైర్ మే చక్కర్ తర్వాత మూహ్ మే చక్కర్. మూహ్ అంటే నోరు, నోట్లో చక్కర ఉండాలి అంటే మన మాట తీయగా అంటే నాలుక చివరి నుంచి కాకుండా గుండె లోతుల్లో నుంచి మనం మాట్లాడితే ఆప్యాయత ఉట్టిపడాలి. మన మాట విన్న తర్వాత ఎదుటివాడు కన్విన్స్ కావడం, మనం చెప్పేదాన్ని అంగీకరించేలాగా అందరితో ప్రేమ పంచగలిగేటటువంటి
వ్యక్తిత్వం ఉండడం. కాబట్టి పైర్ మే చక్కర్, మూవ్ మే షక్కర్, ఈ రెండింటితో పాటు మూడవ ఫార్ములా దిల్ మే ఆగ్. మన గుండెల్లో మన ఆదర్శపు ధ్యేయవాదం ఏదైతే ఉందో, ధ్యేయాగ్ని ఏదైతే ఉందో అది ప్రజ్వరిల్లుతూ ఉండాలి, నిత్యము ప్రజ్వరిల్లుతూ ఉండాలి. దిల్ మే ఆగ్ మరి దిమాగ్ ఉండాలి. ఈ ఆలోచనలు చాలా నిదానంగా చల్లగా ఉండాలి. అక్కడెక్కడ ఏదో జరుగుతుంది, లాఠీలు తీసుకుని ముందు వెళ్ళిపోదాం, వార్త నిజమా అబద్ధమా, లేకపోతే అక్కడికి వెళితే మనం దొరికిపోతామా, లేకపోతే ఏం చేస్తాము, వీటితో సంబంధం లేకుండా మనం వెళ్ళిపోతాము, అభిమన్యుడిలాగా వెళ్తాము. అభిమన్యుడి వల్ల లాభం ఏంటి? మనకి అర్జునుడు కావాలి, పోయి కొట్టి గెలిచి తిరిగి రాగలిగేవాడు కావాలి. కాబట్టి దిమాగ్ ఖండ ఇది అన్నిటికన్నా ముఖ్యమైనది. అక్కడ ఏదో జరుగుతోంది అనగానే ఈ రకంగా ఈసారి మనం వెళ్ళి కొడితే సరిపోదు, దీనికి ఒక వ్యూహరచన చేయాలి. స్థానిక ప్రజల్లోనే మనము మేల్కొల్పి వాళ్ళతో గ్రూప్ తయారు చేయాలి. వాళ్ళు అటువంటి రాగానే చుట్టుపక్కల 4 గ్రామాలని అలర్ట్ చేయగలగాలి. ఈ ప్లానింగ్ అంతా చేసేందుకు దిమాగ్ ఖండా ఉండాలి. 4 పాయింట్స్: पैर में चक्कर, मुंह में शक्कर, दिल में आग पर दिमाग ठंडा. ఇది ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం విజయం సాధిస్తాం. కాబట్టి కార్యకర్తలు తను మన ధన జీవనం 4 ఇవ్వగలిగిన వాడు ఆదర్శ కార్యకర్త. ఈ 4 ఇవ్వలేము, అందులో ఏదో 1 ఇవ్వగలము, 2 ఇవ్వగలము, 3 ఇవ్వగలము. ఏది ఎంత ఇస్తే అది అంత. రాముల వారి కళ్యాణానికి ఒకడు బస్తా బియ్యం ఇస్తే ఒకడు నేను ప్లాస్టిక్ గ్లాసులు ఇస్తానంటాడు. ఇది ఎక్కువ అది ఎక్కువ అంటే డబ్బుల లెక్కలో పోలిస్తే ఎక్కువ తక్కువ. కానీ వీడిచ్చేది గ్లాసులు ఇచ్చేది కూడా అది కూడా అంతే అవసరం అవుతుంది. విస్తరాకులు ఇచ్చేవాడు అంతే అవసరం అవుతాడు. నేను నీళ్లలో బరఫ్ వేయించి ఇస్తాను అనేవాడిది అంతే అవసరం అవుతుంది. కాబట్టి అందరూ అన్ని రకాలుగా పాల్పంచుకోవాలి. సందర్భంగా ఒక చిన్న కథ మీకు చెప్పి నేను ఈ ప్రశ్న జవాబు ముగిస్తాను. కర్ణాటకలో శ్రావణ బెళగొడ అని ఒక ఇది ఉందండి, జైన దేవుడి విగ్రహం ఉంది. ఒక 50-60 అడుగుల పెద్ద కొండ మీద ఉంటుంది. 40-50 మైళ్ళ దూరం నుంచి కనిపిస్తుంది. దానికి 12 ఏళ్ళకి ఒకసారి మహామస్తకాభిషేకం చేస్తారు. మహామస్తకాభిషేకం అంటే పూజారి నిలబడితే దానికి దూరంగా వస్తారు. కాబట్టి 2 వైపులా నిచ్చెనలు వేసి పైనుంచి పాలు పోస్తారు. పాలు పోసి అభిషేకం చేస్తారు. అభిషేకపు నియమం ఏంటంటే మొత్తం విగ్రహం తరవాలి. ఒక రాజుగారికి ఇది 12 ఏళ్ళకు ఒకసారి వస్తుంది, మహామస్తకాభిషేకం అంటారు. ఇంటర్నెట్లో చదవండి మీరు, గోమఠేశ్వరుని మహామస్తకాభిషేకం అని ఇంటర్నెట్లో కొడితే మీకు వస్తుంది. ఆ విగ్రహం చూస్తేనే మీకు కడుదిరిపోతుంది. అయితే ఒక రాజుగారి టైంలో ఆయనకి పాపము ఈ మహామస్తకాభిషేకం వచ్చి దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా పాలు తీసుకుని రావాలి, వెయ్యాలి, పొయ్యాలి. పాలు పోసి మహామస్తకాభిషేకాన్ని విజయవంతం చేయాలి. 2 వైపులా నిచ్చెన పెట్టారు, పాలు పోస్తున్నారు. ఎంత చెంబులు, బిందెలు, గంగాళాలు, గురిగెలు, డ్రమ్ములు పోస్తూనే ఉన్నారు. మొత్తం విగ్రహం తడుస్తుంది. కానీ కాలి గోరు మాత్రం తడవడం, ఎంత చేసినా తడవడం. దాంతో పాపం రాజుగారికి రాజ్యంలోని పాలన్నీ అయిపోతున్నాయి. ఇంకా వేరే రాజ్యం నుంచి పాలు తెప్పించినా కూడా అయ్యేటట్టు లేదు. ఈ గోరు తడవడం లేదు, ఏం చేయాలో తెలియదు. నాకు ఇంత 12 ఏళ్ళకు ఒకసారి వచ్చే అవకాశం వేస్ట్ అయిపోయింది. రాజుగారు బాధపడుతున్నారు. ఏదో పొరపాటు జరిగింది, ఎక్కడో పొరపాటు జరిగిందని భావించి ఆయన దూరంగా చూస్తే దూరంగా ఒక ముస్స అని బాగా ఉండిపోయిన ఆమె ఒక కర్ర ఇలా ఊరుకుంటూ నెమ్మదిగా ఉడుకుతూ వస్తుంది. చిన్న గురిగె లోపల పాలు తీసుకుని వచ్చింది. నన్ను పంపించండి అంటుంది. భట్టులు పో ఎంత పో, ఇక్కడ తొక్కిసలాడుతుంది పో, అక్కడ బిందెలతో పోస్తే కూడా నేను తింటడం లేదు, నీ గురిగెతో పోస్తే ఏమవుతుంది పో అని చెప్పి చూస్తున్నాను. ఈ రాజుగారు అది చూసి తక్షణం కింద ఉన్న వాళ్ళకి ఆదేశం ఇచ్చి ఆ గురిగెలో ఉన్నటువంటి నీళ్ళు పాలు ఏవైతే ఉన్నాయో కొద్దిపాటి భక్తితోటి శ్రద్ధతోటి తీసుకుంటాము. పైకి తీసుకొచ్చారు. చిన్న గురిగెలో కొద్దిపాటి పాలని ఆయన దండం పెట్టుకుని పైనుంచి పోశాడు. అద్భుతం జరిగిపోయింది. అది కాస్త పాలధార కారడం మొదలైంది. ఆ ధారలో కేవలం గోమఠేశ్వరుడి విగ్రహం, కాలు, గోరు, చేతులు వేటేగా అక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది జనం కూడా పాలల్లో తడిసి స్నానం చేసేసారు. అన్ని పాలైపోయింది. కాబట్టి ధనం ఇచ్చే వాళ్ళలో కూడా తక్కువ ధనము ఎక్కువ ధనము లేదు. ఒక ₹1 ఇవ్వచ్చు, ఒక ₹1 ఇవ్వచ్చు. కాబట్టి సంఘటన చేసే వ్యక్తికి రూపాయి, ₹100, ₹1,00,000 అన్నీ సమానమే. కాబట్టి ధనమే ఇచ్చే వాళ్ళలో నేను ఇవ్వగలను, నేను ₹1 ఇస్తాననే వాడిని కూడా అదే గౌరవంతో చూడగలను.
అప్పుడు మాత్రమే మన పని మనం విజయం సాధిస్తాం. కాబట్టి ధనం ఇచ్చే వాళ్ళ దగ్గర నుంచి ధనం తీసుకుంటాము. అది ఎంత చిన్న అమౌంట్ అయినా దేవుని ప్రసాదంగా భావించి, మన కార్యానికి ప్రసాదంగా భావించి తీసుకోవాలి. తను మన ధన జీవనాన్ని ఇచ్చేటటువంటి ఒకే కార్యకర్త అన్ని ఇవ్వగలిగితే శ్రేష్టము, లేదా పార్ట్స్గా ఇచ్చినా పర్వాలేదు. కార్యకర్త అనేవాడికి 4 గుణాలు ఉండాలి. పైర్మే చక్కర, భూమే చక్కర, దిల్మే ఆపర్, దిమాగ్ ఠండా. ఇది గుర్తుపెట్టుకున్నట్లయితే మనము పని చేసే సమయంలో అందరినీ అమితంగా ప్రేమించడం ద్వారా మాత్రమే మన సంఘటన పెరుగుతుందన్న మూల